కోటేకల సంఘ పెట్టడానికి ప్రభు గారు వందనాలు. బైబిల్ నుండి ఒక వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యేసు చెప్పిన మాట ఏంటి? నమ్మిన ఎడల దేవుని మహిమను చూసుమని మీతో దేవుడు ఏం చేస్తున్నాను చెప్పలేదా అని. అంటే దేవుడు పెట్టారా? నమ్మండి. నమ్మిన వాడికి దేవుడు అది దేవుడు మార్తకి చెప్పిన మాట. మార్త నీ నమ్మితే దేవుడు మహిమ చూడగలరు చెప్పారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వాక్యం చదివినప్పుడు అక్కడే ఒక మాట చెప్తున్నది. యేసు నీ వాడైన నీ కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుడు మహిమ పరచడానికి ఈయన చేశాడు. గుడ్డివాడుగా మన జీవితంలో జరిగినదన్నీ దేవుడు మహిమ ఇప్పుడు జరిగినది, రాబోయే దినములు ఎప్పుడు జరిగినది అది దేవునికి మహిమ కలగడానికి. మహిమ కలగడానికి మన జీవితంలో ఏదైనా విషయం జరుగుతున్నాను విశ్వాసం తెలియలేదు. ఈ గుడ్డివాడుగా ఈ కుమారుడు పుట్టడానికి కారణం తండ్రి తండ్రి పాపం కాదు. అది ఎందుకంటే దేవుడు మహిమలోనికి ప్రకటించడానికి నీ కుటుంబంలో నీ ఇంటిలో నీ జీవితంలో జరిగిన ప్రతి సంగతి దేవుడు అది కొందరికి ఇప్పుడు తెలియదు. వారు చూసినది ఇప్పుడు జరిగిన సంగతి వరకు 12వ వాక్యం చదివినప్పుడు అక్కడే దావీదు మహారాజుడు చెప్పిన మాట మీరు ఆదరించండి. 12 నరులు నా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. నరులు నా నెత్తి మీద ఏమవుతున్నారు? త్రోవలు ఎన్ని వారు కూడా నెత్తి మీద ఎక్కిపోతున్నారు అన్నమాట. త్రోవలు ఎన్ని వారు కూడా ఏం చేస్తున్నారు? గుట్టికెళ్ళిన వారు కూడా మన నెత్తికి ఎందుకున్నాడు? నీ జీవితంలో అలాగే జరుగుతున్నారు. ఏదో మహిళ వస్తున్నారు. నీకు అర్థమైందా? నీ నెత్తి మీద చాలా మంది ఎక్కిపోతున్నప్పుడు భయపడకండి. ఏదో మహిళ నీలోకి రావడానికి వస్తున్నారు. నిప్పు నీ మీదకి వస్తే పడితే మన మీదకి శరీరం ఎక్కడైనా నిప్పు తగిలినందుకు భయంకరం మీద మంట. నీరు చూసినప్పుడు నీరు చూసినప్పుడు నీళ్ళు చూసిన వాడికి భయం. భయంకరంగా ఏళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, నీళ్ళు ఏదో పొగిపోతాం మనకి ఏమవుతుంది? ఒకటి తప్పి 2 భయం. అదో నీ జీవితంలో నీలో
నొప్పి భయం దేనికి వచ్చిందంటే అది నేను ఎక్కడ రాయలేదండి. ఆయనను నీవు సమృద్ధి గల చోట ఎందుకు ఈ నొప్పి వస్తున్నాడు, ఎందుకు ఈ భయం వస్తున్నాడు, అది ఒక సమృద్ధి దాని వారి యొక్క మహిమ లేకపోతే సమృద్ధి వస్తున్నాడు. ప్రతి సంఘటన నొప్పి భాష చెప్పకూడదు తెలుస్తుంది, అందరి భయ భాష చెప్పకూడదు. దేవుడు మహిమానికి వస్తుందని చెప్పదు, ఈ జీవితంలో సమృద్ధి వచ్చిందని చెప్పదు. ఆ మనిషి ఎదురు రావడానికి ఆ వ్యక్తికి ఎదురు మాటలు రావడానికి ఈ జీవితంలో వేదమైన మహిమ రావడానికి దేవుని మహిమ బయలుపరచబడుతుంది. తీసుకొని వచ్చి దావీదుని శపించారు. తరుణి మీద సమయం తీసుకొని శపించారు. అప్పుడు తోడుగా ఉన్న సైన్యాధిపతినే చెప్పారు, దేవుడు అనుమతించాడు కాబట్టి ఈ సామెత ఎందుకు దేవుడు ఆయన అనుమతించాడు. ఈ వీళ్ళకి అనుమతించబడి శపించడానికి ఎనకలు ఎవరు చేయరు. నా నోరుకి ఎదురుగా దేవుడు అతను ముందు చేయవచ్చింది మంచి కార్యం జరుగుతుంది. ఈ వీధిలో భయంకరమైన కీర్తి జరుగుతుంది. ఆ కీర్తి ఒక మహిమ ఉంది. ఆ కీర్తి నేను అలగాసుకున్నాను. మన బైబిల్ రాయబడింది తాళం నుండి తాళంలో ఒక్క వెంట్రికలు కింద పడిపోతే ఈరోజు మీరందరూ చేసేది ఎన్ని పడిపోయింది. నేను అది చూసి దేవుడికి చెప్పు చిన్న వ్యక్తి పడిపోయింది దేవుడి ఎదిగింది అంటే
అప్పుడు చెప్పండి బాగా కలుస్తున్నారు. అది మీరు అర్థం తెలుసు. దేవుడికి స్తోత్రం. మరి ఎవరైనా శ్రద్ధ లేదండి ఇదే చెప్తున్నారు. దేవుని మహిమను చూచేద్దాం. దేవుడి మహిమ చూస్తామని ఈ 11వ సంగతి ఎందుకు నీకు తెలుసు? లాజరు మరణించిన ముందు రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు యేసు ప్రభువుని ఆహ్వానించారు. అని యేసు ప్రభు ఏం చేసింది? ఆహ్వానించి యేసు ఇంకేం చేశాడు? ఆలస్యం చేస్తున్నారు. 4 రోజుల తర్వాత వచ్చింది. 4 రోజుల తర్వాత యేసు వచ్చినప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పారు, నమ్ములు కదా దేవుని మహిమను చూచాడు. పిలిచినప్పుడు నేను అలా ఇప్పుడు ఎందుకు వచ్చాను? ఇప్పుడు నమ్మితే 4 రోజులు అయిన తర్వాత నమ్మగలగాలి. అప్పుడు వచ్చితే నమ్ముతారు. ఇప్పుడు ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత నమ్మడం కష్టం. ఇప్పుడు అదిలాగా నేను ఈ విధంగా ఎందుకు నీ నమ్మలే? అంటే పరిస్థితి అన్ని జారిపోయింది. మీ పిల్లలకి ఏం చేస్తున్నా? మీరు చేస్తున్నారు. అది 11వ నారావాక్యం చూడండి. 11వ నారావాక్యం ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడును. గ్లోరీ గ్లోరీ దేవుని మహిమ కోసం. నీ ఇంటి నుండి అది రోగం నీకు రోగం ఇప్పుడు నేను ఎదురైన చెప్పండి అది రాకుండా ఆ రోగం ఇది రోగం మరణ కలుగుతారు. ఈ సమస్య యొక్క వేదన కలిగినది. ఈ సమస్య మాత్రం వేదన కలిగినది. చెప్పినప్పుడు కూడా మా అత్తకేం లేదు. 21 వాక్యం చూడండి. 21 ఆ మాట యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. యేసు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుందును. యేసు అక్కడ ఉంటే ఏమవుతుంది? హల్లెలూయా. యేసు ఉంటే ఇంటిలో ఏమవుతుంది? ద్రాక్షరసం అయిపోయింది కదా, కొనుగోలు కదా. యేసు ఉన్న దోణలు ఏమొచ్చింది? యేసు ఉంటే ఆ మంగళ యేసు ఉంటే యేసు ఉండినప్పుడు వస్తుంది, యేసు లేనప్పుడు కూడా ఇంటిలో
అక్కడే కష్టం. యేసు ఇంటికి వచ్చినప్పుడు ద్రాక్షరసం అయిపోయి వచ్చింది. యేసు ఉన్న ఇంట్లో ఉండకూడదు. యేసు ఉంటే మనల్ని ఏ ప్రాబ్లం లేదా అనుకున్నారా? మనందరూ పొరపడతా సిద్ధులమా యేసు ఉంటే మనందరూ పొరపడతా సిద్ధిలమా కాదండి. ఏదో మన లోపల ఏముంది రావచ్చు. దానికంటే మనం ప్రయత్నిస్తున్నాం. యేసు నీలో ఉన్న అలవాటు ఏమి పరిగణించదు. అది కాదు కదా నీకేది ప్రాబ్లం కోదు ఆ కొద్దుకు ఏం చేయాలి? అది మారున్నారు. ఆయనదే కొద్దుకు లేదు. ఎవరు కొద్దుకు లేదు కాబట్టి వస్తే నీ మహిమ ఇప్పుడు 21 నీ ఇక్కడ ఉంటే నా సహోదరుడు నీకు ఉంటే సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా లెగుస్తాడని ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునా నేను వాళ్ళు చెప్పారు ఎరుగుతుంది కానీ ఇప్పుడు నమ్మడు. ఇప్పుడు పరిస్థితులు నమ్మదు. అది జరుగుతుంది. యేసు చెప్పారండి నీ సహోదరుడు మరలా లేస్తాడు. నీ సహోదరుడైనా వెంటనే సాక్షి మార్త ఆయనతో అత్యధికమైన పునరుత్థానమందు కొన్ని మాటలు ఇప్పుడు లేగడట అప్పుడు లెగుతాడు. ఇప్పుడు లెగుతున్నాడు. ఇప్పుడు లెగుతాడు. తర్వాత లెగుతాడని తర్వాత లెగుతాడు. మీకు ఇప్పుడు మాట భవిష్యత్తులో లెగుతాడని మీకు ఏసై ఇప్పుడు విశ్వాసం చెప్తే ఆమె నిరీక్షణ చెప్తుంది. విశ్వాసం అమ్మ చెప్పలేదు నిరీక్షణ అత్యధికంలో అదే విశ్వాసం ఇప్పుడు ఈ సందర్భం ఉన్నాయి.
లేదు కానీ నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉంది. స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్తోత్రం కలుగును. 20వ వాక్యం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. కాబట్టి అంత్యదినమున పునరుత్థానం అంటే ఎప్పుడు కాదు? రాబోయే కాలంలో నా సభలు ఏమవుతుంది వెళ్తానని అని ఎరిగినారు. యేసు చెప్పారు, విశ్వసిస్తే ఇప్పుడు బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నా యందు విశ్వాసముంచిన ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చనిపోలేదు. ఈ మాట నమ్ముచున్నావా? నమ్ముచున్నావా అని ఆమెను అడిగారు. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని అన్నది. నమ్ముచున్నాను కదా, నమ్మేస్తున్నాను. ఈ మాట విశ్వాసం ఏం చేస్తున్నారు? పెరగడానికి మాట్లాడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానీ మాటకి అర్థమవుతుంది. 39 వాక్యం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయిన హల్లెలూయా. కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో ముందుగా చెప్పారు, నువ్వు క్రీస్తువి. నమ్ముతున్నారయ్యా, అవును నమ్ముతున్నాను అని అన్నారు. నమ్ముతున్నారు. నువ్వు కూడా అదే చెప్పిన మాట. మీరు కూడా అదే చెప్తున్నా మీరు కూడా అదే నమ్ముతున్నారు. అని చెప్తున్నా. నమ్మకూడదు. దేనికే? అయ్యో, పూర్తిగా నమ్ముతున్నారు. అలాగైతే రాయి రాయితోనే చెప్పండి. మాట్లాడవద్దు. అప్పుడు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ సమాధి దగ్గరికి రాదు. నాకంటే దూరం నేను అడుగుతుంది. అపవిత్రమైనది కాబట్టి. ఎందుకంటే అక్కడ ముట్టితే ఏమవుతుంది? అపవిత్రులైపోతారు. వారం రోజులు అపవిత్రులు ఉండాలి. లేవేంటే అయినా నేను కూడా మాట్లాడుతున్నాను. లేవేంటే మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకరికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకరికి అపవిత్రత కలిగిన ఎడల అంటిన ఏమవుతుంది? అపవిత్రత. అపవిత్రమైన ఏదైనా అంటిన ఏమవుతుంది? అపవిత్రులైపోతారు. అందుకని మాట్లాడే సవాల్ తర్వాత రాయి పడితే పవిత్రమే. రాని పడితే ఏమవుతుంది? మాట్లాడకపోతే కమ్ము కంపస్ అది కదా. వాసన పడుతుంది. దుర్వాసన పడుతుంది. పొరలించారా? లేదు. ఇది ఏదైనా ఆమేన్. ఏడు చెప్తుందా? పొర్లిస్తే చెప్తున్నా. పొరలించకుండా చెప్పేసి గురించి చెప్తున్నా. ఏం చెప్తున్నారు? పరిస్థితి వాసన వస్తదని. మనం కూడా వెళ్తాం. హల్లెలూయా. కమెంట్ పెట్టండి. కమెంట్ వద్దు. ఆమేన్. స్తోత్రం. మీరు జడ్జిమెంట్ చేయొద్దు. హల్లెలూయా. నేను జడ్జిమెంట్ లేదు. అది పొరలిస్తే ఏమవుతుంది? వాసన వస్తది. ఏసు చెప్పలే పొరలిస్తే మన ఆడు బయటికి వస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హలో, హల్లెలూయా. పొరలిస్తే ఏమవుతుంది? తిరిగి బయటికి బయటికి వస్తాడు. వాసన. మనలోని ఉన్నవాడు బయటికి రాకుండా ఏదో రాయి ఉంది. ఆమేన్. అభ్యంతరపరేటట. యేసువే స్తోత్రం. అర్థమవుతుందా? హల్లెలూయా. మన లోపల ఒకడు ఉన్నాడండి. ఆమేన్. ఆయన పేరండి. యేసు. మన లోపల ఉన్నవాడు ఆయన పేరు ఇన్నర్ మ్యాన్. మన లోపల ఉన్నవాడు ఎవరండి? అది బయటికి రావాలంటే పడదు. యేసువే. మీ లోపల ఎవరున్నారండి?
అందరిలో పురుషుడు ఉంది. ఆ పురుషుడు ఇప్పుడు వరకు ఏమో బయటికి రాలేదు. యేసుని పొరడించరా వద్దు. నీ యేసుకి కావాలని లోపల ఉన్నాడు బయటికి రావాలి. అలా సంగమా విశ్వాసలే నీ లోపల ఉన్నారు. నీ మనిషి బయటికి రావాలని యేసు కోరినప్పుడు మరియమ్మ కాదు మార్గంలో చాలా వేచిగా విభవించకూడదండి. ఈ పగళ్ళు ఏదో ఒక రాని నీలో ఉన్న కాబట్టి ఈ మనిషి ఎందుకు విశ్వాసాలు ఆత్మీయంగా ఎదగల ఎందుకంటే మాట్లాడుతుంది కదా అని నీలో ఉన్న మాట చెప్తున్నారు. ఇరగొడుతూ ఏది డాక్టర్ బయటికి వస్తే ఏమవుతుంది? అక్కడ కనబడతారు. నీలో ఉన్న ఆత్మీయ మనుషులు బయటికి వస్తే అక్కడ ఉన్న వారికి సంఘానికి అది అందుకే రాలేదు వచ్చిన కాబట్టి అది గంటమ 29 అధ్యాయం 1-2 వాక్యం. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పడుకొని ఉండెను. కాపరుల మందలను ఆ బావి నీళ్లు పెట్టెదరు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. హల్లెలూయా. బావి దగ్గర నీళ్ళు కావడానికి కాదు. ఆ బావి మీద రాయి మూత వేసి అప్పుడు విడిచి పట్టలేదో ఏదో అడ్డుపరిచేదేదో ఉంది. మనిషి బయటకు వస్తారు. చక్కగా ఎందుకు మీరు ఆత్మీయంగా ఎదుగుతాయి? ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏదో పొర్లించే రాయి అడ్డుపరచబడి ఉంది. పొర్లించలేని రాయి అడ్డుపరిచేటట్టుంది. అది జోడి పరిస్థితి చేయవచ్చి చెప్పాలి. అలాగని కోరుకున్నాను కదా. అయ్యారు చెప్తే అయ్యారు కదా నీయే అయ్యారు నీయే చెప్పరా. నీ రోజు ఉన్న ప్రోగ్రాం నాకు తెలుసా నీకు తెలుసా? అది నీయే చేయదు. ఇది పొరలించలేదు కాబట్టి మొత్తం అభ్యంతరమే. నాకు బట్టి మనుషులు బయటకు రాదు. నీ జీవితంలో ఆత్మీయ మనుషుడు లోపల ఉండే దేవుడు కోరుకున్నది ఏంటి? ఆ లోపల మనుషులే బయటికి రాదు. హల్లెలూయా. నీ అందరికీ వెతికి అందరి గురించి నీకు తెలుసు. నీ గురించి తెలియదా? వ్యక్తిపర విషయం గురించి నీకు తెలియట్లేకపోతుంది. అందరి గురించి తెలుసు. వ్యక్తి గురించి నీకు నాకేం తెలుసు? దేవునికి మనకు ప్రోగ్రాం అండి. మనం ఇప్పుడు అక్కడికే చూస్తున్నాం. ఆడిది
హెల్దీ అల్లది హల్దీ ఇల్ది అంటారు. మంది మన చూసుకోవడం టైం లేదు. ఇంగ్లీష్ కూడా చదవాలి. ఇంగ్లీష్ చదివితే సరిపోతుంది. ఫిలిప్పీ గ్రంథం ఒకటి 10 వాక్యం ఇంగ్లీష్ కూడా చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై. సరే అమ్మా ఇంగ్లీష్ పతలే that you may approve things that are excellent, that you may be sincere and without offense until the day of Christ. Insight. మనకు అది లేదు. ఏది లేదు. ఇన్సైట్ అంటే ఇన్సైట్ అంటే లోపల ఉన్న చూపు. లోపల ఇన్సైట్. ఓకే ఓకే. ఇన్సైట్ అండ్ అండర్స్టాండింగ్. ఇన్సైట్ అంటే this is my prayer for you, that your love will grow more and more, that you will have an insight of understanding your love. ఇన్సైట్ అంటే ఏంటి చెప్పండి. ఇన్సైట్ అంటే లోపలకున్న చూపు, లోపలకున్న భావన చూపు. అది లేదు. ఆత్మీయంగా చెప్పి తెలుగుడియాలి అంటే పౌలు గారు రాగానే చేసినప్పుడు ఏం చేసింది. They are bringing you into a rich revelation of a spiritual insight inside you. Amen. ఎందుకు ఆత్మీక దృష్టి. ఎందుకండి ఆత్మీయంగా లోపల ఆంతరిక దృష్టి లేదు. మనం చూడలేదు. మనకు మనం ఏం చేయాలి. చూస్తే ఆత్మీయ మనసు బయటకు వస్తుంది. ఆత్మీయ బయటకు రావంటే ఈ బయటకు ఆత్మీయ బయటకు మనిషి బయటకు రానప్పుడు బయటకు ఉన్న మనిషి కప్పు తెలుసు. అర్థం కాలేదు. ఆత్మీయ మనిషి బయటకు వచ్చేస్తే బాహ్య మనుషుడుకున్న కంపు దరిద్రం తెలుస్తుంది. బయట ఉన్నదాన్ని కప్పి పెట్టడానికి లోన్ ఉన్నదాన్ని మూడ్చి పెడతాను. నిన్ను చూడండి. ఇన్సైడ్ లోపలికి చూడండి. లోపలికి చూసినప్పుడు యోగ మాట ఏంటంటే తెలుసా. యోగ 2-3 వాక్యం చదివినప్పుడు యోగ చెప్పిన మాట వినండి. అయ్యో నేను యోగు గ్రంథం 2:3 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరార్థకము చేయి వీడవడు. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకోను. ఒకటి అధ్యాయం 2-3 వాక్యం ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థ వర్తకుడును, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన అతనికి ఎన్ని కోట్లు ఉందండి. 4 కోట్లు ఉన్నవాడు దేవునికి ముఖాముఖంగా చూసినప్పుడు చెప్పిన మాట అసహించారంట. నేను తీసుకున్న మాటలను తిరిగి తీసుకుంటున్నాను. అసహించారన్న మాటకి అర్థం అవుతుంది. అసహించడం అంటే వ్యర్థమని రాత్రి నేను మీటింగ్ అయిన తర్వాత కృష్ణగారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి బయటికి వచ్చిన తర్వాత ఆవులు కట్టినప్పుడు అక్కడ పేడ ఉంది. పేడ మీద ఏం చేసింది. కాలు పెట్టారు. కాలు పెట్టినప్పుడు షూ అది. ఆ షూ వేసుకుని బట్టి మీద ఎక్కితే ఏమవుతుంది.
సోదరు ఎప్పుడు అసహించారు పేడ మట్టిన తర్వాత కాలని తగిలినప్పుడు అదే సోదరు సోదరం ఇప్పుడు నీకు అది రాలేదు కదా. చేసింది మనకు అసహ్యంగా అనిపించట్లేదు. తను తాను చేసిన విషయంలో ఎప్పుడైనా రాలేదా రాలేదు. పేడ మట్టారు కానీ కంపు రావట్లేదు. మనము లోపలికి చూస్తే మనలో మనం చూస్తే వినయం కనబడుతుంది. బయట ఉన్నది మన తప్పు మొత్తం కనబడుతుంది. నిన్ను చూసినప్పుడు ఎలా ఉంది? నేనే కరెక్ట్ లేదని నిన్ను చూసినప్పుడు నీ పర్ఫెక్ట్ ఉంది. నేను కొత్త కాదు అలా మనకు పోయింది. లోపల కన్ను పోయింది. మనోనేత్ర దృష్టి పోయింది. ఈ పగలిలో ఎప్పుడు మనమే ఈ నేరం మొత్తానికి కావాలండి. మన తప్పులు మనం కప్పెట్టేసి అవతల ఉన్నాడు చూస్తున్నాం. మమ్మల్ని చూడలేదు. మనమే చూసినట్లు ఎదుటివాడి మీద ఉన్నది కనబడదు. ఇంటిని నీ కూర చేశారు. సూపర్ కూర వాసన తగ్గింది. మాంసం కింద పడిపోయింది అనుకో. నీ వద్ద పడిపోయింది. అది కూతురు వల్ల అయింది అనుకో. హల్లెలూయా. నీ వల్ల అయితే ఏమవుతుంది? నీ ఏం చెప్తుంది? పోనీలే పోనీలే. నీ వల్లనే అది జరిగితే నీ ఏం చెప్తుంది? పోనండి అది నీ కూతురు అయ్యేదాన్ని. హల్లెలూయా. సొక్కి పడాసలు ఇదా హల్లెలూయా. అది కారు తీసుకొని ఇచ్చినప్పుడు గ్లాస్ పడిపోయింది. నేను అక్కడ నిలబడుతున్నా. అప్పుడు ఆ లాయర్ గారు చెప్పారు, ఆ అధికారి తీసిన గ్లాస్ అదే చెప్పారు. నేను చెప్పారు మొత్తం కదిలింది. ఎన్నో రోజులు ఎరగొట్టకుండా చేశాడు. అయితే ఎప్పుడు చూడక విషయంలో కూడా రాలేదు. మనకి కలిగిన ప్రభుడైతే మనం ఏదైతే చేశాను పర్ఫెక్ట్ మనందరినీ వేరే చెప్తే చేస్తే ఏం కలిగింది? నేను పట్టలేదు. నేను చేసిన మొత్తం హల్లెలూయా. అది తెలియాలంటే లోపల కన్నే తెలిసి ఉండే సంఘపడ్డదు మన లోపల ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యేసు ఆయన తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా నేను చనిపోయి మంచి పిలుపండి. నాకు అది నచ్చింది. అమ్మ ప్రభువా అతను చనిపోయి ఈ అమ్మాయి ప్రభువా అంటే పిలిస్తే అమ్మపై విశ్వాసమైన కొండ ఎక్కి నిలబడినట్టు కనిపిస్తుంది. ప్రభువా నేను పిలిస్తే సరియాదు. శ్రీలను పిలుపు వింటే సరిపోతుంది. అలా సరమైన ఒక మాదిరి చూడండి. అలాంటి సరళం చేసే
అనుకున్నారు ఇప్పుడు ఈ చెప్పిన మాట వెళ్ళినప్పుడు ఎంతో భక్తిపూర్వకంగా విశ్వాసంలో ఉన్నారని యేసు చెప్పిన మాట అందుకు యేసు నీవు నమ్మిన యెడల నీ సాధ్యం నీ యాక్టింగ్ వద్దు పెద్ద పెద్ద పైన ఒక పెద్ద తాడిగట్టి ఏం చేశానంటే ఆ తాడు మీద కొడుకొకడు సైకిల్ తొక్కి యువతల యువతల మీద వచ్చిన కూర్చున్నాడు. ఒక కుమారుడి కన్ను నెలగా అటు ఇటు కదలకుండా కన్ను చూసి అప్పుడు ఇది నేనే తీసుకొని వెళ్ళినట్టుగా నమ్ముతున్నారని ఆయన ఒరే నేను సైకిల్ ఎగుతాను అప్పులకి నేను తీసుకొని వెళ్ళారని అలా నమ్ముతాను. సూపర్ నమ్ముతాను. ఒక పని చేయి, నీ సైకిల్ వెనకాల కూర్చొని సైకిల్ వెనకాల కూర్చొని నేనే చేస్తాను. ఇదా మనకున్న ప్రాబ్లం. నమ్ముతున్నా సైకిల్ వెనకాల కూర్చొని ఆటకి నా వెనక నా తోడుకురా చూస్తే ఫుల్ నమ్మకం మాట చూస్తే అది మీకే ఉంది ఈకి మాత్ర నీ విడిచిపెట్టండి నీ మాత్రం శ్వాసం అది బాగా పని చేయాలి అందుకే బతుకున్నారు అది ఎప్పుడు అయిపోయింది కదా అది ఉంది కాబట్టి కదా అటు ఇటు చూసి లేకపోతే బాక్స్ వాళ్ళు ఏం రాలే విశ్వాసం అనుభవించండి. మన లోపలికి విశ్వాసం వచ్చినాక ఇప్పుడు నన్ను బైబిల్ స్టడీ నేర్పుతున్నా దగ్గర చనిపోయారు 93 వయసు అప్పుడు అందరూ మెడిసిన్ తీసుకోరు. మెడిసిన్ తీసుకోండి. ఎంత వయసు 93 93 వయసు వరకు ఏం చేయలేదు. అసలు మీరంటే ఏం లేదు ప్రోత్సహించండి. ఒక చిన్న గ్లాస్ తగిలింది కాదు మెడిసిన్ చేయలేదు కదా మాంసం మొత్తం ఏమైంది ఉల్లిపోయింది రాలిపోయింది రాలిపోయింది యమకని చూసింది. ఊరు వాళ్ళందరూ నేను కర్ర కత్తితో ఈయన గోపిల్కి వెళ్ళకపోతే ఇప్పుడు చంపేస్తారని చెప్పి వీడు మాస్టర్ కాదు స్కూల్ మాస్టర్ హెడ్ మాస్టర్ చంపేస్తారని చెప్పి ఆ మనుషులు ఊరు వాళ్ళందరూ గుమ్మలు గుడ్డకు వచ్చినప్పుడు దీన్ని నా శరీరం నేను నాశనం తీయకపోమని చెప్పాను. 3 నెలల తర్వాత దేవుడు స్వయం దిగి వచ్చి ఏం చేశారు తాకి స్వస్థపరిచారు. ఇదే నమ్మకం అండి. ఇదే మరి చెప్తున్నారు మరి మార్కెట్ ఈ ఆత్మజ్ఞాన్ని చేతులు మరియ మాత్రం ఏం చేయలేదు. నమ్మకం మరియ కథలే మరియ ఇంటికి కూర్చున్నారు. యేసు 28 వాక్యం చూడండి 28 11 ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన తెలుసు యేసు ఎప్పుడు వచ్చిన కానీ బయటికి ఎవరికి పిలుస్తున్నారు డెడ్ మ్యాన్ శవం దమ్ముతో చెప్పండి
Hallelujah. అయినా చెప్పాను నేను చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళడానికి నేను చెప్పలేదు. నీ జీవితం కొన్ని విషయంలో ఈ రోజు ఏం చేయాలి? Amen, 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 amen. యేసు పిలిచినట్టు మీరు కూడా పిలవచ్చండి. అది అధికారం మీకు ఉండాలి. రాజ్యంలో బయటికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మీ కళ్ళతో చూసినప్పుడు ఇది జరగడానికి ఛాన్స్ లేదు. ఏమైంది? Hallelujah. 4 రోజులైంది. 4 రోజులైతే ఏమవుతుంది? సగం కుళ్ళిపోయింది. వాస్తవంలో సభ కుళ్ళిపోతుంది. నీ కూడా నీ జీవితం కూడా అదే చెప్పుతున్నా. Oh Lord Jesus Christ. నీ జీవితంలో కొన్ని విషయాలు అలాగే జరిగి ఉన్నారు కదా. మీరు చూసి నా జీవితం ఇంకా జరగదని. Amen, 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 amen. దేవుని యొక్క సమయం ఉంది. దేవుని యొక్క సమయం ఉంది. సభలు 3-4 దినములు అయితే గాడిద తప్పిపోయి ఆయన ఏం చెప్తున్నాడు? పడి కూర్చున్నారని వచ్చిన విషయం ఈ జీవితంలో జరగదు. ఆయన గోడలో ఇక్కడ ఒకడున్నారు. చెప్పినట్టుగా జరుగుతుంది. మనం ఈ 4 రోజుల వరకు దేవుడి సమయం రాలేదు. Amen, 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 amen. 4 రోజుల తర్వాత దేవుడి సమయం వచ్చింది. Praise the Lord. సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేసింది? Hallelujah, దేవుడి hallelujah. సమయం లోపలికి ఎక్కలేదు. ఏమైందండి? గాడిని వెతికిన మాలికుడు రాజును దావచ్చు. Amen. గాడిని వెతికిన సమయం ఇప్పుడు ఎవరైంది? స్వయంగా రాజును అభిషేకించాడు. ఇది ముందుకు జరిగింది. గాడిని ఏమైంది? ధీరమానా రిక్కర్ కదిలి. ఇది పోతే మాత్రం ఈ ఇంటి నుంచి బయటకు వస్తుంది. కాకపోతే ఇంటికానే ఉంటాడు. నీ ఎంత బయటికి రాదు. ఏదో దానికి పోలేదు. అది పోగొట్టడానికి దేవుడు పని చేసింది. నేను బయటికి రప్పించడానికి దేవుడు ఆలోచించింది. చెట్టు మీద ఎక్కారు. నేను ఎక్కిన వర్షికి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఎవరైనా చెప్పాలని అక్కడ కానీ దిగడానికి వచ్చింది. మన సమాధి అయినట్టుగా భూమి గీతకే పెద్ద పోతులు పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపల ఉన్న మనిషి బయటకు రావడంట ఎలా వస్తుంది? చెయ్యి కాలు తనవన్నీ ఏం చేసింది? కట్టు మన కట్టలు కాదండి. ఇలా చుట్టి చీటి కట్టి చేరదు. పడుకున్నావు బయటకు ఎలా వస్తుంది?
రాదు, ఇలాగా రాదు. ఆ స్టెప్ ఉంది. లాజరు ఎలాగొచ్చారు? కింద నుంచి రావాలి కదా. లాజరే బయటికి రాదు, పెడితే ఎలాగొచ్చింది? ఇలా ఎగురుకుని వచ్చి పడింది. ఎలాగొచ్చింది? ఇప్పుడు నేను అలా నమ్మలేకపోతున్నారు వాళ్ళు. ఇలా జంప్ చేసి వచ్చిందని వాళ్ళు కూడా. పొరలించారు. ఎవరికి దేవుడు చెప్పలేదు రాళ్ళు పొరలించారు? ఎవరు వాళ్ళు తొలగించారు వాళ్ళకే చెప్పారు. ఎవరు పొరలించారు? మరి పని దొంగలకు చెప్తే ప్రయోజనం లేదు. పని చేసేవాడికి అమ్మా, నేనే దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను. నీ ఏదో పొరలించారు కదా, ఏదో నీ జీవితం రేపు చేశారు. ఏది ఆ మైకి ఏదో పొరలించారు కదా, ఎక్కి వచ్చారు. అది ఇప్పుడు వరకు ఏం లేదు. యేసు ప్రారంభించి అది మన జీవితంలో ఏదో ఒకటి పొరలించి అదే మ్యారేజ్ అమ్మని చూశారు. దగ్గరికి వచ్చినప్పుడు మారిపోతున్నారు. ఇంటి వారందరూ ఏం చెప్పారు తెలుసా? ఇంటి వారు అందరూ ఏం చెప్పారు? నాకు ఓట్లు మీరు అడగంటే ఈ పని తెలిసి ఎప్పుడు అయిపోతుంది. నేనేం చెప్పాను? తెలుసా? ఏసై చచ్చిపోతానని చెప్పినప్పుడు పేదరే చెప్పాడు కదా, చచ్చిపోతుంది. ఏదో ఎందుకు వద్దని ప్రభు అని చెప్పారు కదా. అప్పుడు యేసు ప్రభు కొద్ది శాతం మనకి లేదు, ఏసై లేరు. మూగ ఏసై తెలిస్తే ఈ అవసరం పాట వచ్చినప్పుడు ఎన్న పాట ఎన్న ఆరాధన చెప్పినది మొత్తం నాకు కూతురు కొట్టేసేది. నాన్న ఏంటి ఇది? నీ అల్లుడు నోరు తెరిస్తే సమాధి ఆయన ఆయన అవసరం చెప్తే సమాధి అంటే అవును కదా. నోరు తెరిస్తే అల్లుడు నోరు తెరిస్తే ఎవరికైనా మంచిగా అది జరగదు. ఇది ఫస్ట్ ఆడేది కాబట్టి ఇలాంటి విశ్వాసం ఏంటి అంటే దేవుడు ఏ చెప్పండి. మొన్న జరిగింది మీటింగ్. నేను మీ జీవితంలో ఏదో చెప్తున్నారు. నీకు నీ మీద ఏం లేదు, నీకు నీ మీద నమ్మకం లేదు. నీ మీద నీకు నమ్మకం వేరే మీద నీకు వస్తుంది. నమ్మకం నీ మీద నమ్మకం లేదు, నీకు వేరే వాటి మీద నమ్మకం ఉందో లేదా తెలియడానికి ఏంటి? మీ ఇంటికి నేను వస్తాను. ఆ మీరే డబ్బులు పెద్దారం డబ్బులు ఉంది. ఆ కాలం అక్కడ వచ్చి నీ వెళ్ళిపోతున్నాను. చిన్న పచ్చి గూడును గుడ్డేస్తే ఎదురు తిరిగినట్లు నేను కాదు, పాస్తి కాదు, ఇంటికి వచ్చాను. నీ అని కాదు తిరిగి నమ్మలేము అమ్మలేము. నీ మీదకే నేను లేదా? మా మీరు అన్ని డబ్బులు ఉంది కదా పైన అండి పిల్లలు కట్టండి తెలిసి ఏపోతుంది నన్ను తీసుకొని మోసుకెళ్ళాలన్నా నలుగురు కావాలి. కానీ మా పిల్లలు ఏం చేయలేదు. అన్ని అక్కడ ఉంది, అన్ని సామాన్లు నేను పోయిన పెయిన్ నీకు డబ్బు మా ఫ్రెండ్ లేదు.
ఏంటి పేరు విశ్వాసియే మన నమ్మను. నిజమేండి డబ్బుంటే కాదు నీకు దేవుడి మీద నమ్మకం ఉంది. అనుంటే మనకు భయపడి మరియ కాదు ఉంది అది సోదరు కలిగినప్పుడు మరియు బయటికి రాదు. ఇంటి లోపల ఉంది. అప్పుడు యేసు చెప్పారు మరియ అన్ని విషయంలో పరిగెట్టము చెప్పడము అన్ని చేశారు. కానీ ఏం లేదు. ఎందుకు లేదు? పరిగణించలేదు, విశ్వసించలేని కాబట్టి. అదే నేను చెప్పలేదు. మన జీవితంలో దేవుడు మహిమ కనబడడానికి మనమే చేయాలి. అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు 25 సంవత్సరాలు. అది జరిగిన వరకే చేశాడు. అప్పుడు మారిపోయింది. భార్య చెప్పారు నాకు పిల్లలు కనడానికి కావదు, అందుకని నేను ఆశ్రయాన్ని పంపించాను. కానీ అప్పుడు గమనించాను, లేనినట్టుగా ఉండినట్టుగా పిలిచిన దేవుడు దేవుడు నమ్మచ్చు. నాకున్నది నా దగ్గరికి పాట పాట కామెంట్ ఎవరు